హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం రామ్నగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఈడ స్వరూప సుధాకర్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను స్వరూప సుధాకర్ వివరించారు. గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు తమ ఓటును వేసి అధిక మెజార్టీతో తమను గెలిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప సర్పంచ్గా పనిచేస్తున్న సమయంలో గ్రామ అభివృద్ధికి నేను అన్ని విధాలుగా కృషి చేశాను. మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేసిన అనుభవంతో గ్రామ సమస్యలన్నిటిపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఇంకా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ స్తంభాలు వంటి కొన్ని మౌలిక వసతుల పనులు మిగిలి ఉన్నాయి. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే రామ్నగర్ను పూర్తి స్థాయి అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తాను అని తెలిపారు. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది సార్. నా భార్య పేరు ఈడ స్వరూప. బ్యాట్ గుర్తు. గ్రామ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి మాకు టికెట్ ఇచ్చారు. నేను ఇంతకుముందు ఉప సర్పంచ్ని. స్కూల్ మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాము. తర్వాత టెంపుల్ వర్క్ కట్టాను. సీసీ రోడ్లు పోసాం సార్. తర్వాత చేయబోయే పనులు అంటే ఇంకా డ్రైనేజ్ ఉన్నది. తర్వాత స్తంభాలు, వీధి స్తంభాలు ఉన్నాయి. ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి. ఇంకా ఖాళీగా చిన్నవి ఉన్నాయి, బిట్లు ఉన్నాయి. అవి కూడా చేస్తా. గ్రామ ప్రజలందరికీ ఏది కోరుకుంటే అదే పని చేస్తా. అవినీతికి అయితే పడను. ఒకటి ఆంజనేయ స్వామి గుడి ఒకటి నిర్మించుడే కలుసుకున్నా సార్. దాన్ని గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటా. ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి, దేవస్థానం ఒకటి, ఏది పెద్ద గుడి దేవస్థానం ఒకటి, సైడ్ రేణీలు ఒకటి, తర్వాత వీధి స్తంభాలు ఒకటి వేసేది ఉంది సార్. చిన్న సీసీ రోడ్లు బిట్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు బిల్డింగ్ కూడా కట్టాము. ఆ రోజులో కూడా ఉప సర్పంచ్ చేసి ఇప్పుడు గ్రామ ప్రజలందరికీ ఏ పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా సార్. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఇంతకుముందు మా మాజీ సర్పంచ్ గారి హయాంలో జరిగిన పనులకు నేను తోడుగా ఉన్నాను. అన్ని గ్రామ పంచాయతీ కానీ, మన టెంపుల్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏది ఉన్నా సహకరించాను. వాళ్ళ సహకారంతో నేను కూడా సహకరించాను. ఇక ముందు కూడా ఏ చేయడానికైనా మా ఊరి సహకారంతో, మా సార్ సహకారంతో గౌరవంగా నేను ఏ పని చెప్పినా చేయడానికి గ్రామ ప్రజలందరికీ తోడుగా ఉంటానని అందరికీ నమస్కారం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా హయాంలో 24 గంటల కరెంటు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, శ్మశానం వాటిక కానీ, రైతు వేదికలు కానీ, సీసీ రోడ్లు కానీ మా ప్రభుత్వం అప్పుడు అన్ని పింఛన్లు కానీ 2000 పింఛన్లు కానీ కేసీఆర్ గారు చేసిన హయాంలోనే 2000 పింఛన్ జరిగింది. ఆ రైతు బంధు జరగాల్సింది, రైతు బీమా కూడా ఇవ్వడం జరిగింది. మహిళలకు పింఛన్ ఉంటే కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఒంటరి మహిళ కూడా పింఛన్ ఇవ్వడం జరిగింది. ఇంకా బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. బతుకమ్మ పండుగ జరగడం వల్ల చాలా గొప్ప పనులని మా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల లోపల ఇవన్నీ జరగడం కాబట్టి గ్రామ ప్రజలందరూ అదే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు ఒక్క ఆమె కూడా జరిగేయాలి. ఒక్కటి చేసింది మాత్రం ఒక ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్సు కూడా ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు. ఆ మొగోళ్ళకు టికెట్ ఎక్కువైంది, ఆడవాళ్ళకు ఫ్రీ అయింది. ఈ భారం అంతా మళ్ళీ వాళ్ళ మీదనే పడతాను, ఇంటి వాళ్ళ మీద. ఇది ప్రజలకు అర్థమైతే లేదు. అంత గుడ్డి ప్రభుత్వం లెక్క నడుతాను సార్. అప్పుడు మా కేసీఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా నడిచింది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం విప్లవం సార్. అందుకే జనాలంతా టీఆర్ఎస్ వైపులో మరుగుతాను. మా రామ్నగర్ గ్రామ ప్రజలందరూ మా బ్యాట్ గుర్తుకి ఓటేసి, అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించగలని కోరుతున్నాం. గ్రామ ప్రజలందరూ అవకాశం ఇవ్వండి. మంచి చేసేవాళ్ళు చూడండి. ఎప్పుడైనా మంచి చేసేవాడే చేస్తాడు. ఈ ఒక్క రోజుతో కాదు. ఇవాళ కాళ్ళు పట్టుకుంటే రేపు మళ్ళీ జుట్టు పట్టుకునే వాళ్ళు చేస్తారని మంచివాడిని చూసి ఓటు వేయాలి. కానీ ధన్యవాదాలు.